ప్రతి కార్యకర్త, మహిళా కార్యకర్త అందరూ కూడా పెన్షన్ల విషయంలో కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కావండి, రుణమాఫీ కానివ్వండి, ప్రతి ఇష్యూలో కూడా వ్యవసాయదారులు, ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి, కార్మికులు, కంపెనీలలో పనిచేసే కార్మికులు కూడా ఈరోజు చాలా నరకం అనుభవిస్తున్నారు ఈ ప్రభుత్వంలో. హైడ్రా పేరు మీద కూడా అనేక మంది పేదల ఇండ్లు కూలగొట్టడం జరిగింది. అది ఇక జరగదు. రేపు రాబోయే రోజుల్లో, రాబోయే ఎలక్షన్లో సునీత గారు దాదాపు 50 నుండి 60 వేల మెజార్టీతో గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. అది చాలా తప్పు మాట. పొన్నం ప్రభాకర్ గారు ఏ విధంగా ఆవేశంతో ఆ మాట అన్నారు, కానీ రేపు తన ఇంట్లో జరిగితే కూడా తను అదే విధంగా మాట్లాడతారు. అది చాలా పొరపాటు. ఆ విషయానికి వచ్చి ప్రతి మహిళ కూడా సరే ఎవరు ఏమి అనుకున్నా కానీ అది చాలా తప్పు విషయము. వాళ్ళ ఇంట్లో కూడా ఎవరైనా చనిపోతే వాళ్ళ వదినలో, అక్కలో, చెల్లెల్లో అదే విధంగా నటిస్తారా? చాలా పొరపాటు. అది ఏ మహిళ కూడా సహించట్లేదు. కాబట్టి ఆ విషయంలో కానివ్వండి, ఏ విషయంలో కానివ్వండి, రేపు బీఆర్ఎస్ పార్టీకి మహిళలు, ప్రజలు, కార్మికులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా 50 to 60,000 మెజార్టీతో సునీత గారు గెలవబోతున్నారు. తప్పు, అది చాలా తప్పు. వాళ్ళు ఏ రకంగా ప్రచారం చేసినా కేసీఆర్ గారు చేసిన పనులు చాలా ప్రజలకు నాటుకుపోయినాయి. ప్రతి ఒక్క గుండెల్లో కేసీఆర్ గారు చిరస్మరణీయంగా మిగిలిపోతారు. కాబట్టి కేసీఆర్కే ఓటేసి రేపు రాబోయే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీదే విజయకేతనం ఎగరేస్తారు. తప్పు మాట. అది సేవ చేస్తున్నాడని వాళ్ళ మనుషులు వాళ్ళకు డబ్బా కొట్టడమే తప్ప అది జరగని విషయము. రేపు ఆయనకు గనక ఓటేసి గెలిస్తే ఆటో వాళ్ళని బెదిరించడము, చాయ్ వాళ్ళని బెదిరించడము, ప్రతి చిన్న హోటల్లో కానీ ఎక్కడ కానీ యావత్ జూబ్లీ హిల్స్ అంతా కూడా కలెక్షన్ కింగ్స్ తయారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పు మాట. అది చాలా తప్పు. అది వాస్తవాలు జరుగుతున్నాయి కాబట్టి జరిగినాయి. ఇప్పుడు కాదు, నేను 1998 నుండి వాళ్ళ ఫాదర్ నుండి చూసుకుంటూ వస్తున్నాను. కాబట్టి అదే గుండాయిజం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఏ వ్యక్తులైనా కానీ తప్పు ప్రచారం